రే పోయినోడు పోయినట్టు అటే పోతారా పొట్టకాయలు తీసుకెళ్ళు దోసకాయలు 20 కేజీలు ఇదిగో దోసకాయలు వాకే అమ్మాయి పిండి మెత్తగా కాటుకలా ఉండాలి ప్రభావతి కబుర్లు తొందరగా చేయండి. రాఘవరావు గారు ఏంటి బాబు అర్జెంట్ గా 100 కొట్టించండి. 100 ఎందుకు? ఎందుకేమిటండి మగాడనాక కార్డ్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా 1,00,000 టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకెందుకు కానీ ముందు 100 కొట్టించండి. మీకేం భయం అక్కర్లేదండి. ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్ జంక్షన్లో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను. కానీ ఈసారి అలా కాదు, మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వుకుంటూ వస్తాను. అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు. ఏంటండి ఎలా ఇంటెళ్ళడు 100 అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి 100 అని పురుగుల మందు అయినట్టు ఫీల్ అవుతారేంటి? 100, 1000 అనేది లెక్క కాదు బాబు. ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా వట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా? చూడండి సారు, పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ. సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు సిగరెట్ దొరకట్లేదని చిందులేస్తారేంటండి? చూడు సైదులు, సంక్రాంతి పండక్కి గొబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లో డాన్స్ చేస్తున్నాయా? చూడండి, ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుగే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు. అమ్మా సావిత్రి చక్కెర పొంగల్ తీసుకురా. ఎంతసేపు చేస్తున్నారు ఏంట్రా మీరు చూసుకున్నారా? చెప్తుంది కదా బావగారు వచ్చారు. నలుగురు కలిసి తింటే పచ్చడైన పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి భోంచేస్తుంటాం. కూర్చోండి, కూర్చో. రాఘవా, అమ్మా గారెలు తీసుకురావే. బాగా వడ్డించండి, నెయ్యి వడ్డించండి అమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే. నేను ఎక్కడుంటే ఏముందిలేండి, మీరు లాగించండి. అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్దులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలూపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరు అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గుమస్తగాడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలు అని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మారుతి కారు కొనిచ్చి కొత్తల్లుండి మొదటి పంటకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషను, షాంపూలకు రేషను, సరదాలకు రేషను, సంసారానికి రేషను. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది, సస్తే సూర్యదేవర వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లో అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా? ఈ కార్లు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు. ఇంటర్లు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో నిలబెట్టి చేతిలో పెడతారు. ఇదేనా మీ వంశగౌరవం? ఇదేనా మీ సమానత్వం? పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో దూరదని? నీ తండ్రి వయసు ఉన్న మనిషిని కొట్టడానికి సిగ్గులేదు. అసలు నువ్వెవడురా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలు కొట్టుకోవడానికి. గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. పెద్దలకి విలువ తెలిసేగా మరి. పండగ పూట వడ్డించిన విశ్రముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు. పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో, అంత మాట అనకండి బాబు. అతను ఏదో తెలియ కొడితే
తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు. ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే మీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవా? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే. అమ్మాయి సుజాత, ఏంటి పెద్ద గిన్నె ఇలా పట్టా? మమ్మీ నేను తలంటుకుంటాను. బనేనిపో తగలడు. ఎరా, నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి, తలంటించుకోవడానికి కాదురా. మరి ఎందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. పో ఇక్కడి నుంచి. వాడు ఇప్పుడు ఏమన్నాడని? మీకంతా విసుకే. ఏంటి అంతా షాక్ తిన్నట్టు అలా చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తావు? అవునులే పిన్ని, మా ఆయన పేడాను, మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా, మీ అందరికీ ఓ వార్త. ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు, ఆ ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి, ఆనంద్ గారు మేనేజరా? అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నించోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి. మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్దానికి ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవలమా? అమ్మిన తర్వాత కదా వెదవో కాదో తెలిసేది. అబ్బా, అది కాదండి. అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా, ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేను ఒక్కడనే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? ఇలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకోసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. చూడానంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. ఆనంద్ బాబు గారు కూరలు కొనడానికి డబ్బులు ఇవ్వండి. ఎంత? 500. ఏంటి, కూరలు కొనడానికి 500? నువ్వేమన్నా మటన్ కొంటున్నావా, చికెన్ కొంటున్నావా? తొక్కలో తోటకూర, చెత్తలో చిలకల దుంపలు, దీనికి 500 రూపాయలా? ఆనంద్ బాబు, ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్ప మూసి తెరిచే లోపల రిజర్వ్ బ్యాంక్ నే దోచేసే డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. అవును ఆనంద్ బాబు గారు, మీరు సాయిబాబా గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంట్రీ విధంగా కంట్రోల్ చేయొచ్చు. అంటే నేను కంట్రీ విధవననే? ఆ మాట నేను అనలేదండి, మీరంటే మాత్రం కాదనండి. నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లా కనిపిస్తున్నావా? ఏదో మీ అభిమానం సార్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకునేవాళ్ళ కనిపిస్తున్నావు. అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా. చెప్పండి. మరిద్దరం అండర్స్టాండింగ్ వద్దాం.
అదేమిటంటే వారానికి 500 వౌచర్ రాసి 250 రూపాయలు నా కొట్టు. నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి, నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి. 50-50 బేస్ అనమాట. ఎలా పని చేసినా కొంత న్యాయం ఉండాలిగా మరి. బాగానే ఉంది, కానీ 500 ఎందుకు ఖర్చు అయిందంటే ఏం రాస్తాం? ఆ విక్స్ సీసాలు కొనుక్కోనని రాసేవయ్యా. విక్స్ సీసాలకి 500 అంటే నంబర్ సార్. పోనీ కీళ్ళ నొప్పులు కిక్స్ అని కొత్త మందు కొనుక్కోనని రావయ్యా. వివరాలు ఎవడు అడుగుతాడయ్యామని. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త బేరాలు నా దగ్గర తీసుకురావద్దు. అంటే కీళ్ళ నొప్పి ఖర్చులేనంటావు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ కాళ్ళు విరిచి ఫ్రాక్చర్ ఖర్చులను రాయాల్సి వస్తుంది. తాళాలు చేతిలో ఉన్నాయి కదా అని నన్ను మరీ తపేళాలతో అనుకునే వాళ్ళ చూడకు, నాకు టైం వస్తుంది. రే బేవర్స్, ఏమన్నాను ఇప్పుడు? హలో బ్రదర్ అన్నాను. హలో బ్రదర్ లేదు, డియర్ బ్రదర్ లేదు, మర్యాదగా ఏమన్నావు నిజం చెప్పు. అరే నిజం అండి, అయినా మిమ్మల్ని అనడానికి మీ ఆవిడగా నాకేం పనండి? టైర్లు వద్దు. రే సైదురు, ఏమన్నారా నేను ఇప్పుడు? హలో బ్రదర్ అని అన్నారే, మీకెలా అనిపించిందండి? ఆహా, ఏం వినిపించిందో నీకు తెలుసు, నాకు తెలుసు, చుట్టూ ఉన్న పంచభూతాలకు తెలుసు. చెప్తా నీ సంగతి తర్వాత చెప్తా. పోరా పుడింగి. ఏం స్ట్రోక్ ఇచ్చారండి? అరే 250 రూపాయలు, ట్రిపుల్ ఎక్స్ట్రా, మేడ్ ఇన్ ఇండియా. దీని పని బాగుంది. ఏమిటి బావా సీరియస్ గా ఉన్నా? నీకేం కొత్త కారు ఇచ్చారు కాబట్టి హుషారుగానే ఉన్నావు. మా నెత్తి మీద కొత్త మేనేజర్ని పెట్టారు, వాడు మాకు మూల సంఖ్య తెప్పిస్తున్నాడు. ఎవరు? వాడే ఆనంద్ గాడు. వాడికి అంత సీన్ ఉందా? ఒక సీన్ ఏంటి, టోటల్ సినిమా వాడిలా ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. పంచదార 28కే. హలో, ఏమిటి మేనేజర్ గా జాయిన్ అయిన ఫస్ట్ రోజే చాలా ఎక్స్ట్రా చేస్తున్నావంట? ఎక్స్ట్రా చేయడానికి నీ అంత పొగరు నాకు లేదు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది. పర్వాలేదు, కుట్టిస్తాలే. ఎందుకు ప్రమీలమ్మ, డైలీ యువర్ సాంగ్ ప్రోగ్రామ్ లో నీకు కావాల్సిన పని అడుకోక మిగతా విషయాలన్నీ అడుగుతారంటే మ్యాటర్ ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది కదా. నాకు 15,000 కావాలి. ఎంతమ్మా? ఏ తెలుగులో చెప్తే కానీ అర్థం కాదా? 15,000 కావాలి. ఎందుకో? కార్లో స్టీరియో నీకు పెట్టించుకోవడానికి. కారే వేస్ట్, అందులో స్టీరియో ఒకటా? ఎలాగూ మీ నెక్స్ట్ డే లాగా అదే కదా అని అనేశాను. షట్ అప్. సారీ. నీ సంగతి అంటే ఇప్పుడు తెలుస్తాను. వచ్చే నా పిల్లవా, కొంచెం స్పీడ్ తగ్గించు. ఏమన్నా? నేనేమనలేదే. అన్నావు చెప్పు. వచ్చే రావులమ్మ సినిమా బాగా సక్సెస్ అయిందా? నాను కాదు, ఎవరు అడుగుతున్నావు? శ్రీరాములమ్మ సినిమా బాగా సక్సెస్ అయింది అన్నాడు. నో, వేరేదో అన్నావు. పోనీ మీకు వినిపించిందో చెప్పండి. చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. గురువు గారు, అయ్యగారి దగ్గర ఫిట్టింగ్ ఏమైనా పెట్టుదాం. వాళ్ళ ఫిట్టింగ్లు వాళ్ళకుంటే మన కట్టింగ్లు మనకుంటాయి. ఎక్కడ ఆపామో చెప్పు. పంచదార దగ్గర ఆపాం. కూరగాయలు కొనాలి. ఈ లిస్ట్ ఏంటి చెప్పరా? మళ్ళీ వస్తానులేండి. మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో. మావయ్య, మావయ్య, ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసేయండి మావయ్య. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు, చాలా అరగంటగా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడా? ఆ, అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు, నేను డబ్బులు అడిగితే ఇవ్వరు పొమ్మన్నాడు. పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట నుంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్తున్నాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరాలు లేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రావయ్యా? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు. ఇలా వెస్టర్న్ పాటలు విని ఎంటీవీలో చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవ్వన్నాను సార్. అది నిజమే. అవును, మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కాదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మవా? అమ్మా ప్రమీల, ఏది ఒక్క స్వరం పాడమ్మా. ఆ దెబ్బతో 2 స్టీరియోలు ఇవ్వాలి నీకు. సగ సగమ గమ గమద మద మదని దని దని సా సాస సని నిని దదని సాస సని నిని దని సని దని సగ సాస స దని సగ సాస స దని సగ మగ స గసని సని ద దని సని స ని సగ సగ సని దని సగ సని దని సగ సని దని సగ మ గమ గమ గరి సని స ఆహాహా, తప్పు తప్పు. ఇందోళలో రిషభం రాకూడదు. శంకరాభరణం సినిమా చూడలేదా? అవయ్యా, నీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? ఏదో కొంచెం. ఏది
ఓసారి వినిపించు. సగ సగమ గమ గమద మద మదని దని దని సాస సని నిని దని సాస సని నిని దాని సని దని సగ సాస దని సగ సాస దని సగ మగ సాగ సని సని దని దని సా ని సని సగ సని దని సగ సని దని సగ సని దని సగమ గమ సని సగ సాని దని ని సని దమ దని మగ గమ దని సని సని దమ సగ మదని ని దని మగ గమ మద దని ని సగ సని దని సాని మగ సని దని సా. బాగుందయ్యా, కంగ్రాచులేషన్స్. నీకు చాలా విద్యలు వచ్చాయి. ఆ ప్రమీలకి కాస్త కోపం ఎక్కువ. చిన్నప్పటి నుంచి దాని స్వభావమే అంత. ఏమనుకోకు. పర్వాలేదు సార్. అమ్మ నా దొంగ మావులు, జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఈ ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షద మేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటి ఆనంద్, ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం వరప్రసాద్ గారికి చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళు ఇలా వదిలేమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుగా? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సేదనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగే ఉండాను. మల్లయ్య, నువ్వు ఇచ్చే ఎంతో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే, ఈయనెవరు? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకు రాక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారనయ్య? గెలివింది అల్లుడు. ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది.
బాబు ఈ విషయం ఎంతతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లో చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? నేను అర్థానికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యధ వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను.